గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ లేదా సహస్రాబ్ది లక్ష్యాల గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. తర్వాత ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా ఎస్డిజీస్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మనకి ఈ టాపిక్ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇఫ్ ఇన్ కేస్ ఒక్క క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఆ ఒక్క క్వశ్చన్ దీని మీదే ఉంటుందండి. 2 క్వశ్చన్లు ఇచ్చారనుకోండి, 2 క్వశ్చన్లు కూడా వీటి మీద వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 2 కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచే వస్తాయి. కాబట్టి ఈ టాపిక్ అనేది బై హార్ట్ వచ్చి ఉండాలండి. అంటే మనకి 17 గోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 17 గోల్స్ కూడా మనకి నిద్రలో అడిగినా చెప్పేటట్టు ఉండాలి. ఆ విధంగా బై హార్ట్ వచ్చే ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం, 2015 నాటికి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి. కాబట్టి 2015 తర్వాత రాబోయే 15 సంవత్సరాలు, అంటే 2015 నుంచి 2030 సంవత్సరానికి మధ్యలో సాధించాల్సినటువంటి లక్ష్యాలకు సంబంధించి కొత్తగా మనం గోల్స్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి సెప్టెంబర్ 25, 2015 న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో సహస్రాబ్ది లక్ష్యాల స్థానంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే 2015 నాటికి సహస్రాబ్ది లేదా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ యొక్క గడువు పూర్తయిపోయింది. కాబట్టి తర్వాత నెక్స్ట్ రాబోయేటటువంటి 15 సంవత్సరాలకి మనం గోల్స్ని ఏర్పాటు చేసుకోవడానికి 2015 సెప్టెంబర్ 25వ తేదీన ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఎక్కడ సమావేశమయ్యారంటే న్యూయార్క్ అండ్ ఇంపార్టెంట్. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరి స్థానంలో, దేని స్థానంలో అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ స్థానంలో. అంటే గతంలో 2012లో జరిగినటువంటి రియో+20 సదస్సులో మనకేంటంటే ఈ కొత్తగా రియో+20 సదస్సులో మనకేంటంటే 2015 తర్వాత కాలానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తయారు చేయాలని ప్రకటించారు అంతే. అక్కడ ఓన్లీ ఏంటంటే ప్రకటన జరిగింది. అంటే 2015తో ఎండిజీ గోల్స్ అయిపోతాయి కాబట్టి కొత్త లక్ష్యాలు పెట్టుకోవాలని ప్రకటన అనేది రియో+20లో జరిగింది. దానికి సంబంధించినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని తీసుకురావాలి. కాబట్టి దానికి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో, న్యూయార్క్లో జరిగినటువంటి సమావేశంలో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికంటే 2015 నుంచి 2030. ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. 2015 నుండి 2030 మధ్య ప్రపంచ దేశాలు సాధించాల్సినటువంటి లక్ష్యాలను ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ది 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి పేరుతో విడుదల చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎజెండా 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే 2030 నాటికి సాధించాల్సినటువంటి లక్ష్యాలని ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి పేరుతో మనకి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను విడుదల చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటటువంటి భావన ఏ ఇయర్లో వచ్చిందంటే 2015. ఎవరి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశం అంటే ఐక్యరాజ్య సమితి. అండ్ ఎక్కడ జరిగిందంటే న్యూయార్క్లో జరిగింది. ఈ న్యూయార్క్లో జరిగినటువంటి సమావేశంలో మనకి అవుట్కమ్ ఏంటంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయంటే 2015 నుంచి 2030. ఏ పేరుతో విడుదల చేయడం జరిగిందంటే ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి పేరుతో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా 2030 నాటికి సాధించాల్సినటువంటి సుస్థిరాభివృద్ధికి సంబంధించి 17 లక్ష్యాలు, 169 టార్గెట్స్ను ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించింది. దీనినే ఎజెండా 2030గా వ్యవహరిస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎప్పటికి సాధించాలి? 2030. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని లక్ష్యాలు? 17 లక్ష్యాలు. టార్గెట్స్ ఎన్ని? 169. నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. దీన్నే ఎజెండా 2030 అంటారు.
అంటే మనకి సుస్థిరాభివృద్ధి మొత్తం లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెంబర్ అంటే 12, టార్గెట్స్ అంటే 169, అంటే 17 లక్ష్యాలని మళ్ళా ఏంటంటే సబ్ టార్గెట్స్గా 169 టార్గెట్స్న డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ 169 టార్గెట్స్ని గ్లోబల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ కింద 234 ప్రత్యేకమైనటువంటి ఇండికేటర్స్ని అందులో తీసుకొచ్చారండి. అంటే ఒక గోల్ కింద టార్గెట్స్, ప్రతి టార్గెట్ కింద మళ్ళీ ఇండికేటర్స్ అండి. ఈ ఎస్డిజి సూచికల యొక్క గ్లోబల్ ఫ్రేమ్వర్క్లో జాబితా చేయబడినటువంటి మొత్తం సూచికల సంఖ్య 251 అని గమనించగలరు. అయినప్పటికీ వీటిలో 13 సూచికలు 2 లేదా 3 వేర్వేరు లక్ష్యాల కింద పునరావృతం రిపీట్ అవ్వడం వల్ల ఓవరాల్గా ఏంటంటే మనకి 234, మనకి డబులింగ్తో కలిపి 251. అంటే ఇక్కడ మనకి సూచికలు చెప్పేటప్పుడు 17 లక్ష్యాలు, 169 టార్గెట్స్, 234 ఏంటంటే ఇండికేటర్స్ అని మాట్లాడుకోవాలి. ఇండికేటర్స్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. చూసి ఈ నెంబర్ ఇంపార్టెంట్. 2015 నుంచి 30 మధ్యలో సాధించాలి. ఎప్పటికి ఎజెండా ఎంత అంటే 2030. ఎన్ని లక్ష్యాలంటే 17, టార్గెట్స్ ఏంటంటే 169, అదేవిధంగా ఇండికేటర్స్ ఏంటంటే 234. ఇది మనకి చూసుకోవాలి. ఈ లక్ష్యాల రూపకల్పనకు 30 మంది సభ్యులతో 2013లో ఒక కమిటీ ఏర్పడింది. ఓపెన్ వర్కింగ్ గ్రూప్ అని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ ఓపెన్ వర్కింగ్ గ్రూప్ అనేటటువంటి ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ఏంటంటే మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రూపకల్పన కోసం ఏర్పాటు చేశారు. ఎప్పుడంటే 2013లో 30 మంది సభ్యులతో ఈ ఓపెన్ వర్కింగ్ గ్రూప్ కమిటీ అనేది కష్టపడి 2015 నాటికి ఏంటంటే ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటటువంటి కొత్త టార్గెట్స్ని, లక్ష్యాలని తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొత్తం 17 లక్ష్యాలండి. ఈ 17 లక్ష్యాలు కూడా మీకు ఏంటంటే బై హార్ట్ వచ్చి ఉండాలి. అంటే నిద్రలో లేపినా అడిగేటట్టు ఉండాలి. ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. అంటే అంత ట్రిక్కీగా ఉండవు. మనం కరెక్ట్గా మన మైండ్లో కంటెంట్ ఉంటే చాలు, ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే, ఫస్ట్ గోల్ ఏంటంటే పేదరికం ఏ రూపంలో ఉన్నా అంతం చేయాలి. ఎండ్ పోవర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ ఎవ్రీవేర్. అంటే పేదరికం ఎటువంటి రూపంలో ఉన్నాయి, అది పేదరికాన్ని అనేక రూపాల్లో మనకి పేదరికం అనేది ఉంటుంది. ఆ పేదరికం అనేది ఎలాంటి రూపంలో ఉన్నా సరే దాన్ని అంతం చేసేయాలి. 2030 నాటికి పేదరికాన్ని అంతం చేసేయాలి. ఎండ్ పోవర్టీ ఇన్ ఆల్ ఇట్ ఫార్మ్స్ ఎవ్రీవేర్. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ది మనకి గోల్ 1 అంతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు పేదరికం అని గుర్తుపెట్టుకోవాలి. గోల్ 1 పేదరికం, సింగిల్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలండి. మీరు రాసుకునేటప్పుడు కూడా కీవర్డ్సే రాసుకోవాలి, అన్నీ అవసరం లేదు, కీవర్డ్స్ రాసుకోవాలి. ఫస్ట్ది ఏంటంటే పేదరికాన్ని అంతమొందించాలి. తర్వాత రెండోది ఆకలిని అంతం చేయడం, ఆహార భద్రత సాధించడం, పోషకత్వాన్ని మెరుగుపరచడం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. ఇక్కడ ఏంటంటే మనకి సింపుల్గా సెకండ్ గోల్ అంటే జీరో హంగర్. ఇక్కడ మనకేంటంటే సింపుల్గా కూడా ఇచ్చాడు మనకి ఎస్డిజి వెబ్సైట్లోని, ఇది క్లియర్గా. ఫస్ట్ది మనకి నో పోవర్టీ, పేదరికం ఉండకూడదు. రెండోది హంగర్, ఆకలి ఉండకూడదు. పేదరికం ఉండకూడదు, ఆకలి ఉండకూడదు. మనం సింపుల్గా మనం గుర్తుపెట్టుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ గోల్ని పేదరికం అని కింద గుర్తుపెట్టుకోవాలి, రెండో గోల్ని ఆకలి కింద గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి క్లియర్గా ఆకలిని అంతం చేయాలి, ఎండ్ హంగర్, అండ్ ఆహార భద్రత సాధించాలి, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ. అంటే మనం ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోకూడదు, మనకి కావాల్సినటువంటి ఆహారాన్ని తయారు చేసుకోవాలి, ఫుడ్ సెక్యూరిటీని సాధించాలి. అండ్ పోషకత్వాన్ని మెరుగుపరచాలి, ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్, అన్ని రకాలైనటువంటి పోషకాలను కూడా మనం తీసుకోవాలి. అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్, అంటే మనకి సుస్థిరమైనటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. అంటే మనం ఈ కెమికల్స్, ఫెర్టిలైజర్స్, అదేవిధంగా పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడి మనం ఏంటంటే నేలని, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. అలా కాకుండా సస్టైనబుల్ అగ్రికల్చర్ కావాలి. అంటే నేలకి కానీ ఆరోగ్యానికి కానీ ఎటువంటి నష్టం కలగకుండా మనం ఆర్గానిక్ ఫార్మింగ్, అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ లాంటి ఏంటంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ను ఉపయోగించి మనం వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచుకోవాలి. అందుకే మనకి దీన్ని ఆకలిని అంతం చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎండ్ హంగర్ అంటారు. తర్వాత ఆహార భద్రత సాధించాలి, న్యూట్రిషన్. తర్వాత సుస్థిర వ్యవసాయం, సస్టైనబుల్ అగ్రికల్చర్. ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు ఒక్కోసారి డైరెక్ట్గా ఎండ్ హంగర్ అంటే ఏ గోల్ అని అడుగుతాడు, అదేవిధంగా కొన్నిసార్లు మనకి సబ్ అడుగుతాడండి. ఫుడ్ సెక్యూరిటీ అనేది
ఫుడ్ సెక్యూరిటీ సాధించడం అనేది ఎన్నో గోల్ అంటే మనకి సెకండ్ గోల్ కిందే వస్తుంది. అదేవిధంగా ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్, పోషకత్వాన్ని మెరుగుపరచడం అనేది ఎన్నో గోల్ కింద వస్తుంది, అంటే సెకండ్ గోల్ కింద వస్తుంది. అండ్ సుస్థిర వ్యవసాయం, సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎన్నో గోల్ అంటే సెకండ్ గోల్ కిందే వస్తుంది. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. మనం ప్లెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, అంటే ఒక కీప్ వర్డ్ ద్వారా గోల్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎక్స్టెన్షన్లో మనకి అందులో ఉండేటటువంటి ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ అన్ని వయసుల వారికి ఆరోగ్యకర జీవనాన్ని అందించడం, ఎన్ష్యూర్ హెల్దీ లైఫ్స్ అండ్ ప్రమోట్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఏజెస్. అన్ని ఏ వయసులో ఉన్న, చిన్న వయసులో కానీ, మధ్య వయస్కులు కానీ, వృద్ధాప్యంలో ఉన్నటువంటి అన్ని వయసు జనాభాలకి కూడా ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని అందించాలి. అంటే ఇక్కడ మనం సింపుల్గా థర్డ్ గోల్ కింద ఏంటంటే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, అంటే మనం థర్డ్ గోల్ కింద మనం ఆరోగ్యం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ గోల్ కింద పేదరికం, సెకండ్ గోల్ కింద ఆకలి అంతం చేయాలి, మూడో గోల్ కింద హెల్త్ అండ్ వెల్ బీయింగ్, అంటే మనకి సరైనటువంటి జీవన ప్రమాణం, సరైనటువంటి ఆరోగ్యం గురించి మనకి థర్డ్ గోల్లో మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి థర్డ్ గోల్లో మనకి ఎన్ష్యూర్ హెల్తీ లైఫ్స్ అండ్ ప్రమోట్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఏజెస్, అన్ని వయసుల వరకు సరైనటువంటి ఆరోగ్యాన్ని అందించాలి. వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి థర్డ్ గోల్ కింద మనకు ఆరోగ్యం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫోర్త్ గోల్ ఏంటంటే విద్య, ఎడ్యుకేషన్. అందరికీ సమ్మిళిత నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, జీవితాంతం అభ్యసన అవకాశాలు కల్పించాలి. ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ అండ్ ఈక్వటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. అంటే మనకి ఫోర్త్ గోల్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోవాలి. విద్య, అందరికీ నాణ్యమైనటువంటి సమ్మిళిత విద్య. సమ్మిళిత విద్య అంటే చిన్న పెద్ద అని కాదండి, అందరికీ సమాజంలో ఉండేటటువంటి అట్టడుగు వర్గాల వారికి కూడా అత్యంత నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. అదే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. ఈక్వటబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే అందరికీ సమానంగా విద్య అందించాలి, బలహీన వర్గాలకి కూడా పైకి తీసుకురావాలి, అండ్ నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. అండ్ ప్రమోట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, అంటే జీవితాంతం నేర్చుకోవడానికి కావలసినటువంటి అవకాశాలు ప్రజలకి కల్పించాలి. ఇది మనకి ఫోర్త్ అండి. కాబట్టి మనకి ఫోర్త్ కింద ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, అంటే మీరు ఎడ్యుకేషన్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మిగతావన్నీ మీరు ఏంటంటే బై హార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే లింగ సమానత్వాన్ని మరియు బాలికలు మరియు మహిళా సాధికారత. అంటే మనకి ఫిఫ్త్ అనేది గోల్ అనేది కంప్లీట్లీ ఉమెన్ గురించి. అంటే లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ, అచీవ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. అంటే మనకి మహిళలకి, బాలికలకి సాధికారత కల్పించాలి, లింగ సమానత్వాన్ని కల్పించాలి. పురుషులతో సమానంగా మహిళలకి కూడా అన్ని రంగాలలో సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి. అంటే రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక స్వాతంత్రం విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే మనకి పురుషులతో సమానంగా స్త్రీలకి అవకాశాలు ఉండాలి. అండ్ బాలికలు మరియు మహిళా సాధికారతను సాధించాలంటే మహిళలు, బాలికలు ఏ రంగంలోనైనా సరే ముందుకు వెళ్ళేలా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అవకాశాన్ని కల్పించి ఉమెన్ ఎంపవర్మెంట్ని తీసుకురావాలి. అందుకే ఫిఫ్త్ గోల్ కింద మనకి కంప్లీట్గా ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం. అంటే ఫిఫ్త్ గోల్ అనేది మహిళలకి సంబంధించింది. ఫస్ట్ గోల్ అనేది పేదరికం, సెకండ్ గోల్ అనేది ఆకలి, మూడో గోల్ అనేది వైద్యం, నాలుగోది విద్య, ఐదోది మహిళలు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సిక్స్త్ గోల్ ఏంటంటే అందరికీ పరిశుభ్రమైనటువంటి నీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడంతో పాటు సుస్థిర యాజమాన్య పద్ధతులు అందుబాటులోకి తీసుకురావాలి. ఎన్ష్యూర్ అవైలబిలిటీ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందరికీ పరిశుభ్రమైనటువంటి నీటిని అందించాలి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడండి అందరికీ. గతంలో ప్రీవియస్లో అడిగాడు క్వశ్చన్. అందరికీ పరిశుభ్రమైనటువంటి నీరు అనేది మనకి ఎన్నవ గోల్ కింద వస్తుందంటే సిక్స్త్ గోల్ కింద వస్తుంది. పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలి అంటే మనకి శానిటేషన్, అంటే ఎక్కడ కూడా ఏంటంటే చెత్త చెదారం ఇవేమీ లేకుండా మనకి పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పించాలి, శానిటేషన్ సదుపాయాలు కల్పించాలి. అండ్ సుస్థిర యాజమాన్య పద్ధతులు అంటే మనకి వాటర్ని సక్రమంగా వినియోగించుకోవడం, జుడిషియస్గా వినియోగించుకోవడం, అదేవిధంగా మనకి మనం విడుదల చేస్తున్నటువంటి వ్యర్థాలని సక్రమంగా నిర్వహించడం, అంటే శానిటేషన్ మెథడ్స్ని, సైంటిఫిక్ శానిటేషన్ మెథడ్స్ని ఇవన్నీ యూటిలైజ్ చేయాలి. కాబట్టి
మనకి సిక్స్త్ దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీరు పారిశుద్ధ్యం, అంటే మనకి వాటర్ అండ్ శానిటేషన్, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సిక్స్త్ది మనకి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. కాబట్టి ఓన్లీ సింగిల్ కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే మనకి బెటర్గా దాని నుంచి మనం ఏంటంటే కంటెంట్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ సెవెంత్ది ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో విశ్వసనీయమైన, సుస్థిర మరియు ఆధునిక శక్తి వనరులు అందించడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్ష్యూర్ యాక్సెస్ టు అఫోర్డబుల్, రిలయబుల్, సస్టైనబుల్ అండ్ మోడర్న్ ఎనర్జీ ఫర్ ఆల్. అంటే మనకి మోడర్న్ ఎనర్జీ అంటే మనం అందరం మనకి ఆధునిక శక్తి వనరులు అంటే ఏంటండి? రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, న్యూ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, ఇలాంటి కొత్త కొత్త శక్తి వనరులు మనం తీసుకురావాలి. ఎందుకంటే మనం శిలాజ ఇంధనాలని, ఫాసిల్ ఫ్యూయల్స్ని వాడినప్పుడు ఏంటంటే అవి మండించినప్పుడు వాతావరణంలోనికి విషపూరితమైనటువంటి వాయువులు ఏర్పడి, వాయువులు విడుదలై వాయు కాలుష్యం, అదేవిధంగా భూతాపానికి కారణమై ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి. కాబట్టి మనకి సెవెంత్ గోల్లో అందరికీ అందుబాటు ధరలో రావాలి. అంటే అఫోర్డబుల్ అంటే మనం ఫాసిల్ ఫ్యూయల్స్ని ఏ ధరకి కొంటున్నామో వీటికి కూడా అంతే చవకైనటువంటి ధరలో దొరకాలి. అందరికీ రిలయబుల్ అండ్ సస్టైనబుల్ అంటే మనకి భవిష్యత్తులో కూడా పర్యావరణానికి ఎటువంటి హాని కలిగినటువంటి మోడర్న్ ఎనర్జీ రిసోర్సెస్ తీసుకురావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి సెవెంత్ అనేది ఏంటంటే ఎనర్జీకి సంబంధించింది, శక్తి వనరులకు సంబంధించి సెవెంత్ గోల్ అనేది మనకి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, అందరికీ అందుబాటు ధరల్లో స్వచ్ఛమైనటువంటి మనకి పరిశుభ్రమైనటువంటి శక్తి వనరులను అందించాలి. దిస్ ఈజ్ సెవెంత్ అనేది ఎనర్జీకి సంబంధించింది. ఈ విధంగా సెవెంత్ అనేది కీవర్డ్ అనేది మనకి ఎనర్జీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఎయిత్ ఏంటంటే సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించి సంపూర్ణ ఉద్యోగితతో కూడినటువంటి ఉత్పాదకతతో కూడినటువంటి ఉద్యోగితను సాధించాలి. అంటే మనకి ఎయిత్ అనేది ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి కావాలి. ఇక్కడ ఎలాంటిదంటే సస్టైన్డ్ అంటే మనకి సస్టైన్డ్ అంటే సుస్థిరమైనటువంటి ఆర్థిక వృద్ధిని సాధించాలి. సుస్థిరమైనటువంటి ఈరోజు 10%, రేపు 2%, మళ్ళీ ఎల్లుండి 3% అలా కాదు. ఒక సుస్థిరమైనటువంటి, ఒక స్థిరమైనటువంటి గ్రోత్ రేట్ కావాలి. అండ్ సమ్మిళితమైనటువంటి వృద్ధి రేటు కావాలి. అంటే మనం సాధించేటటువంటి వృద్ధి రేట్ అనేది సమాజంలో ఉండేటటువంటి అట్టడుగు వర్గాలకి కూడా చేరాలి. అలా చేరినప్పుడే మన అభివృద్ధి ఫలాలు అనేవి మనకి దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి చేరుతాయి. తద్వారా ఏంటంటే దేశం అనేది సమ్మిళితంగా అభివృద్ధి చెందిందని చెప్తాం. అండ్ సంపూర్ణ ఉత్పాదకతతో కూడినటువంటి అంటే మనకి ప్రొడక్టివ్ సంపూర్ణ ఉత్పాదకతతో కూడినటువంటి ఉద్యోగిత ఎంప్లాయ్మెంట్ని సాధించాలి. అంటే ఫుల్ అంటే మనకి అందరికీ పని కల్పించాలి, అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఈ విధంగా మనకి ఎయిత్ అనేది ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి తెలియచేస్తుందండి. మనకి ఎయిత్ ఏంటంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, అందరికీ పని కల్పించాలి. అండ్ మనకి వృద్ధి రేట్ అనేది సమ్మిళితమైన సుస్థిరమైనటువంటి వృద్ధి రేటును సాధించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎయిత్ అనేది దేనికంటే గ్రోత్ రేటుకి సంబంధించింది అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, పనికి సంబంధించింది. తర్వాత నైన్త్ గోల్ ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన, సమ్మిళిత మరియు సుస్థిర పారిశ్రామికీకరణ, నవకల్పనలను ప్రోత్సహించాలి. బిల్డ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రమోట్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఫోస్టర్ ఇన్నోవేషన్. అంటే మనకి నైన్త్ గోల్ ఏం చెప్తుందంటే మౌలిక సదుపాయాల కల్పన, రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రెసిలియంట్ అంటే మనకి ఏ పని చేసినా సరే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఒక రోడ్డు కట్టాలి, లేదంటే ఒక భవనాలు కట్టాలి, లేదంటే ఒక నీటిపారుదల ప్రాజెక్టు కట్టాలి. ఏది కట్టాలన్నా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అది కూడా ఏంటంటే హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దాని నుంచి తక్కువ మనకి పొల్యూషన్ వచ్చేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి మౌలిక సదుపాయాల కల్పన, సమ్మిళిత సుస్థిర పారిశ్రామికీకరణ అంటే మనకి ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామికీకరణ అనేది ఏంటంటే ఇంక్లూజివ్ ఉండాలి, అంటే అందరికీ పరిశ్రమల్లో భాగస్వామ్యం ఉండాలి. అండ్ సస్టైనబుల్, మనం తయారు చేసేటటువంటి ప్రోడక్ట్ అనేది సస్టైనబుల్గా ఉండాలి, దానివల్ల పర్యావరణానికి హాని కలగకుండా ఉండాలి. అలాంటి పారిశ్రామికీకరణ చేయాలి. అండ్ ఫోస్టర్ ఇన్నోవేషన్, నవకల్పనలు ప్రోత్సహించాలి. అంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్లో పెట్టుబడులు పెట్టుకొని మనం ఏంటంటే టెక్నాలజీ డ్రివెన్ సొసైటీలోకి వెళ్ళాలి. అంటే మనకి కొత్త ఆవిష్కరణలు రావాలి. ఆ కొత్త ఆవిష్కరణ వల్ల ఏంటంటే దేశం డెవలప్ అవ్వాలి అండ్ సస్టైనబుల్ గ్రోత్ని మనం తీసుకురావాలి. కాబట్టి నైన్త్ది ఏంటంటే మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి,
అండ్ పారిశ్రామికీకరణ గురించి, ఇన్నోవేషన్ గురించి, ఈ 3 వర్డ్స్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. 9th మనకి ఏంటంటే ఇండస్ట్రీ అంటే పారిశ్రామికీకరణ, ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ అనేవి 9th మనకి ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 10th దేశం లోపల మరియు దేశాల మధ్య అసమానతలు తగ్గించాలి. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ విత్ ఇన్ అండ్ అమాంగ్ కంట్రీస్, అంటే దేశం లోపల ప్రజల్లో మనకి ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలి, అసమానతలు తగ్గించాలి. ధనిక పేద, ఆ పెద్ద కులం చిన్న కులం, ఆ మతం ఈ మతం, ఇలాంటి ఎటువంటి మతపరమైనటువంటి భేదాలు కానీ, కులపరమైనటువంటి భేదాలు కానీ, ఆర్థికపరమైనటువంటి అసమానతలు కానీ దేశంలో కానీ ఉండకూడదు. అంటే మనం దేశం లోపల ప్రజల మధ్య ఎటువంటి అసమానతలు ఉండకూడదు. అండ్ దేశాల మధ్య కూడా, అంటే ధనిక దేశాలు, పేద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనే తేడా ఉండకూడదండి. అందరూ కూడా ఏంటంటే డెవలప్ అవ్వాలి. అంటే దేశం లోపల మరియు దేశాల మధ్య అసమానతలు తగ్గించాలి. ఇన్ఈక్వాలిటీస్ వెరీ ఇంపార్టెంట్. మీరు 10thలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అంటే మనకి దేశం లోపల మరియు దేశం మధ్య అసమానతలు తగ్గించాలి. ఇక్కడ మనకి 10thలో రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, మనకి సింపుల్గా కీవర్డ్ ఏం గుర్తుపెట్టుకోవాలండి, ఇన్ఈక్వాలిటీస్ అంటే 10th అంటే అసమానతలని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ 11వది మేక్ సిటీస్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇంక్లూజివ్, సేఫ్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్. నగరాలు మరియు మానవ ఆవాసాలను సమ్మిళితంగా, సురక్షితంగా, సుస్థిరంగా అభివృద్ధి చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే అర్బనైజేషన్ గురించి. ఇక్కడ 11th ఏంటంటే నగరాలు మరియు మానవ ఆవాసాలు, అంటే మనం నివసించేటటువంటి మానవ ఆవాసాలు ఏవైతే ఉన్నాయో, నగరాలు ఏవైతే ఉన్నాయో అవి సమ్మిళితంగా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, సురక్షితంగా ఉండాలి. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే చెడిపోకుండా, ఇబ్బంది పడకుండా ఉండాలి. అండ్ సుస్థిరంగా అభివృద్ధి చేయాలి. అంటే భవిష్యత్తులో కూడా మనకి ఎటువంటి పర్యావరణానికి హాని కలగకుండా ఏంటంటే అభివృద్ధి చేయాలి. కాబట్టి 11వది మనకి ఏం చెప్తామంటే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. అంటే మనకు 11వది సుస్థిరమైనటువంటి నగరాలను గుర్తుపెట్టుకోండి. సుస్థిరమైనటువంటి నగరాలు మరి సుస్థిరమైనటువంటి జనావాసాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. 11వది మనకేంటంటే మేక్ సిటీస్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇంక్లూజివ్, సేఫ్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్. అంటే మనకి నగరాలు, మానవ ఆవాసాల గురించి గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ 12th ఏంటంటే సుస్థిర వినియోగం మరి ఉత్పత్తి విధానాలను పెంపొందించాలి. ఎన్ష్యూర్ సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ప్యాటర్న్స్. అంటే మన వినియోగం అనేది సుస్థిర వినియోగం ఉండాలి. అంటే మనం ఏదైనా ఒకటి ఉపయోగించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నాం, ఆ ప్లాస్టిక్ వల్ల ఏంటంటే పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది. ఇన్ కేస్ మనకి ప్లాస్టిక్ వాడడం అనివార్యమైనప్పుడు వాడి మనం బయట పడేసి నేలలో ఇంకిపోకుండా, అది ఇబ్బంది పడకుండా ఉండాలంటే దాన్ని మళ్ళీ ఏం చేయాలి, రీసైక్లింగ్ చేయాలి. అంటే ఏ ప్రోడక్ట్ కూడా ఏంటంటే వేస్టేజ్ అవ్వకూడదు. దీన్నే సర్క్యులర్ ఎకానమీ అంటారు. సర్క్యులర్ ఎకానమీలో ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ యూటిలైజ్ చేసిన తర్వాత అది మనకు ఉపయోగపడాలి, అండ్ ఆ ఉపయోగపడినటువంటి దాని నుంచి మళ్ళీ ఇంకొక ఉపయోగపరమైనటువంటి కంటెంట్ తయారు చేయాలి తప్ప కానీ వ్యర్థంగా విడిచిపెట్టకూడదు. దీన్నే సర్క్యులర్ ఎకానమీ అంటారు. ఎన్ష్యూర్ సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ప్యాటర్న్స్ అంటే సుస్థిర వినియోగం మరియు ఉత్పత్తి విధానాలను పెంపొందించాలి. అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలిగినటువంటి కన్జంప్షన్ మనకి కావాలి, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగినటువంటి ప్రొడక్షన్ కావాలి. అందుకే మనకి 12th గోల్లో మనకేం చెప్తారంటే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, బాధ్యతాయుతమైనటువంటి వినియోగం. అంటే నువ్వు ఒక వస్తువుని వినియోగిస్తున్నావంటే ఆ వస్తువు నుంచి పర్యావరణానికి కానీ ప్రజలకి కానీ ఎటువంటి హాని కలగకుండా ఒక రెస్పాన్సిబుల్, బాధ్యతగా వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ప్రొడక్షన్ కూడా ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి ఉత్పత్తిని మనం తయారు చేసుకోవాలి. అది 12thలో కీ పాయింట్ ఏంటంటే కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, వినియోగం మరియు ఉత్పత్తి మనకి 12thలో. తర్వాత 13 శీతోష్ణ స్థితి మార్పు మరియు దాని ప్రభావం అరికట్టడానికి సత్వర చర్యలు చేపట్టాలి. ఎన్ష్యూర్ అర్జెంట్ యాక్షన్ టు కంబాట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే కర్బన ఉద్గారాలని అత్యధికంగా విడుదల చేయడం వల్ల వాతావరణంలో టెంపరేచర్ పెరిగిపోయి, భూతాపం పెరిగిపోయి, శీతోష్ణ స్థితిలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చి మనకి ప్రపంచం నాశనం అయిపోయేటటువంటి స్టేజ్కి తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎన్ష్యూర్ అర్జెంట్ యాక్షన్, అంటే ఇప్పుడే చర్య తీసుకోవాలి. ఇప్పుడు చర్య తీసుకోకపోతే మనకి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం మనకి కష్టం. కాబట్టి అప్పటికి ఏమీ మిగలదు. కాబట్టి ఎన్ష్యూర్ అర్జెంట్ యాక్షన్ టు కంబాట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. శీతోష్ణ స్థితి మార్పుల వల్ల వచ్చేటటువంటి ఆ యొక్క ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావాల మీద ఇప్పుడే యుద్ధం చేయాలి.
అంటే మనకి శీతోష్ణ స్థితి మార్పు మరియు దాని ప్రభావాన్ని అరికట్టడానికి సత్వర చర్యలు చేపట్టాలని మనకి 13th చెప్తుంది. కాబట్టి దీన్ని క్లైమేట్ యాక్షన్ అంటే మనకి 13వది అంటే మనకి ఏంటంటే క్లైమేట్ యాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. క్లైమేట్ యాక్షన్ అంటే అంటే శీతోష్ణ స్థితి మార్పులను గుర్తుపెట్టుకుంటే మనకు 13వది గుర్తొచ్చేస్తుందండి. తర్వాత నెక్స్ట్ 14 సుస్థిర అభివృద్ధి కొరకు మహాసముద్రాలు, సముద్రాలు మరియు సముద్ర వనరుల పరిరక్షణ మరియు సుస్థిర వినియోగం కన్జర్వ్ అండ్ సస్టైనబుల్లీ యూజ్ ద ఓషన్స్ సీజన్ అండ్ మెరైన్ సీజన్ కాదు ఓషన్స్ సీస్ అండ్ మెరైన్ రిసోర్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ మనకి 14th ఏమంటారంటే సింపుల్గా లైఫ్ బిలో వాటర్ అండి. లైఫ్ బిలో వాటర్ అంటే నేలకి బిలో వాటర్ అంటే నీటి లోపల ఉండేటటువంటి జీవుల గురించి చెప్తుంది. సుస్థిర అభివృద్ధి కొరకు మహాసముద్రాలు, సముద్ర వనరుల పరిరక్షణ, సుస్థిర వినియోగం. అంటే మనకి నీటి లోపల అంటే కంప్లీట్గా ఏంటంటే 14th అనేది వాటర్ గురించి చెప్తుంది. అంటే వాటర్ ఎక్కడ ఉంటుంది? మహాసముద్రాలు, నదులు వీటిలో ఉంటాయి కదా. ఈ సముద్రాలు మరియు మహాసముద్రాల్లో ఉండేటటువంటి వనరులు అంటే మనకి అనేక రకమైనటువంటి జీవులు, అనేక రకమైనటువంటి వనరులు, సహజ వనరులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని పరిరక్షించాలి, వాటిని సుస్థిరంగా వినియోగించుకోవాలి. ఈరోజు చేపలు చేపలు కావాలని ఉన్న అన్ని చేపలు పట్టేస్తే తర్వాత చేపలు ఎక్కడ ఉంటాయి? కాబట్టి ఏంటంటే మనకి అవసరం వరకు మన నీడ్ని ఫుల్ఫిల్ చేసే వరకు మన సహజ వనరులు వాడాలి తప్ప కానీ మన యొక్క లోభ్యం అంటే మన యొక్క పిసినార్తనం, మన యొక్క అత్యాశకి సహజ వనరుల్ని మనం ఎక్కువగా వాడకూడదు. అంటే సముద్రాలు, మహాసముద్రాలు మరియు వాటి యొక్క పరిరక్షణ, వాటిలో ఉండేటటువంటి జీవ వైవిధ్య పరిరక్షణ, అదేవిధంగా సముద్ర వనరుల పరిరక్షణ ఇదంతా కూడా చేయాలి. కాబట్టి దీన్నే లైఫ్ బిలో వాటర్ అంట. డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా మనకి సముద్రాలని డైరెక్ట్గా అడగడు, లైఫ్ బిలో వాటర్ ఏ గోల్ అని అడిగేస్తాడు. లైఫ్ బిలో వాటర్ అంటే మనకి ఎన్నో గోల్ అంటే 14th గోల్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 15వది భౌమ ఆవరణ వ్యవస్థల పరిరక్షణ, పునరుద్ధరణ మరి సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహించడం, సుస్థిర అటవీ నిర్వహణ, ఎడారీకరణ, నేల క్షీణతను అరికట్టుట మరియు జీవ వైవిధ్య నష్టాన్ని అరికట్టుట. ఇంతకుముందు 14వ గోల్ అనేది ఏంటంటే లైఫ్ బిలో వాటర్ అంటే నీటి లోపల ఉండేటటువంటి దాన్ని పరిరక్షణ. ఇక్కడ ఏంటంటే లైఫ్ ఆన్ ల్యాండ్ అండి. లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే భూమి మీద ఉండేటటువంటి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. భౌమ ఆవరణ వ్యవస్థలు పరిరక్షించాలంటే భూమి మీద ఉండేటటువంటి ఈకోసిస్టమ్స్ అన్నింటినీ పరిరక్షించాలి. సుస్థిర వినియోగాన్ని ప్రోత్సహించాలి. అటవీ నిర్వహణ మనకేంటంటే ఫారెస్ట్ మేనేజ్మెంట్ చేయాలి. అంటే అడవుల నరికివేత కాకుండా అడవులను మనం పెంచుకోవాలి. ఎడారీకరణ అంటే ఎడార్లు పెరిగిపోకుండా మనం పరిరక్షించాలి. నేలలో ఉండేటటువంటి ఫెర్టిలిటీ, నేల యొక్క సారాన్ని తగ్గిపోకుండా అరికట్టాలి. అంటే జీవ వైవిధ్య నష్టాన్ని అరికట్టాలి. అంటే మనం విచ్చలవిడిగా జీవులను చంపేస్తున్నాం. మనకి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఏంటంటే జీవ వైవిధ్యం నశించిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే లైఫ్ ఆన్ ల్యాండ్ అండి. లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే భూమి మీద ఉండేటటువంటి వనరులని మనం పరిరక్షించాలి. అంటే దీని అర్థం ఏంటంటే ప్రొటెక్ట్, రీస్టోర్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్. భూమి మీద ఉండేటటువంటి ఆవరణ వ్యవస్థలన్నింటినీ కూడా మనం పరిరక్షించుకోవాలి. సస్టైనబుల్లీ మేనేజ్ ఫారెస్ట్, సుస్థిరంగా అడవులను మనం మేనేజ్ చేసుకోవాలి, నిర్వహించుకోవాలి. కంబాట్ డిజర్టిఫికేషన్, ఎడారీకరణ పెరగకుండా మనం సత్వరంగా మనం యుద్ధం చేయాల్సి ఉంది. హాల్ట్ అండ్ రివర్స్ ల్యాండ్ డిగ్రేడేషన్, నేల క్షీణించిపోకుండా మనం కెమికల్ ఫెర్టిలైజర్సు, అదేవిధంగా పెస్టిసైడ్స్ ఇలాంటివన్నీ వాడి ఏంటంటే నేలలో ఉండేటటువంటి సారాన్ని తగ్గించేస్తున్నాం. కాబట్టి మనం బెటర్ ప్రాక్టీసెస్, సస్టైనబుల్ అగ్రికల్చర్ మెథడ్స్ వాడి నేలని క్షీణించిపోకుండా మనం కాపాడాలి. హాల్ట్ బయోడైవర్సిటీ లాస్, జీవ వైవిధ్య నష్టాన్ని కూడా మనకి తగ్గించాలి. అందుకే దీన్ని లైఫ్ ఆన్ ల్యాండ్ అంటారు. 14 లైఫ్ బిలో వాటర్ అంటే నీటి లోపల ఉండేటటువంటి దాని యొక్క పరిరక్షణ. ఇది లైఫ్ ఆన్ ల్యాండ్, భూమి మీద ఉండేటటువంటి వనరుల యొక్క పరిరక్షణ. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. మనం గుర్తుపెట్టుకునేటప్పుడు అంటే 14 వాటర్, 15 ల్యాండ్. ఈ రెండు లైఫ్ బిలో వాటర్ అంటే ఇమ్మీడియట్గా 14 అని గుర్తుపెట్టి రావాలి. లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే ఇమ్మీడియట్గా 15 అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ 16th అండి. సుస్థిర అభివృద్ధి కొరకు శాంతియుత మరియు సమ్మిళిత సమాజాలను ప్రోత్సహించడం, అందరికీ న్యాయం అందేలా చూడడం, అన్ని స్థాయిలలో ప్రభావవంతమైన జవాబుదారీ మరియు సమ్మిళిత వ్యవస్థలను ఏర్పాటు చేయడం. సుస్థిర అభివృద్ధి కొరకు శాంతియుత మరియు సమ్మిళిత సమాజాలని ప్రోత్సహించాలి. ప్రమోట్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్.
అందరికీ న్యాయం అందించాలి. ప్రొవైడ్ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్, అందరికీ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రజలందరికీ న్యాయం జరగాలి. బిల్డ్ ఎఫెక్టివ్, అకౌంటబుల్ అండ్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మనం అన్ని స్థాయిల్లో ప్రభావవంతమైన జవాబుదారీ సమ్మిళిత వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం లక్ష్యం పెట్టుకుంటే సరిపోదు. ఆ లక్ష్యానికి తగ్గట్టు ప్రణాళిక, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించినటువంటి సంస్థలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి ప్రజలని మొబిలైజ్ చేయాలి. ఇంక్లూజివ్ సొసైటీస్ అంటే అందరూ దీని మీద అవగాహన కలగాలి. కాబట్టి ప్రమోట్ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ సొసైటీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ప్రొవైడ్ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్, అందరికీ న్యాయం కలపాలి. అండ్ బిల్డ్ ఎఫెక్టివ్ అకౌంటబుల్ అండ్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి 16th ఏంటంటే పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే శాంతియుతమైనటువంటి సమాజం కావాలి, జస్టిస్ అందరికీ న్యాయం కావాలి, అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి సమర్థవంతమైన సంస్థలని, వ్యవస్థలని మనం ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత 17th గోల్, ఎప్పుడైనా లాస్ట్ గోల్ అనేది అంతర్జాతీయ భాగస్వామ్యం. మన మిలీనియం డెవలప్మెంట్లో 8th గోల్ ఏంటంటే అంతర్జాతీయ భాగస్వామ్యం. ఇక్కడ కూడా ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నింటినీ సాధించాలంటే ప్రపంచం దేశాలన్నింటి కూడా ఒకే తాటి మీదకి వచ్చి అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు ఈ లక్ష్యాలు మనం సాధించగలం. కాబట్టి స్ట్రెంగ్తన్ ద మీన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ రీవిటలైజ్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం అనేది కావాలి. పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్ అంటే మనకి ప్రపంచ దేశాలన్నీ కూడా భాగస్వామ్యం అయితేనే మనం ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మనం సాధించగలం. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మనం గుర్తుపెట్టుకునేటప్పుడు కూడా ఏంటంటే చాలా క్లియర్గా ఏంటంటే పైన మనకి కీ పాయింట్స్లోగానే గుర్తుపెట్టుకోవాలి. అలా అయితే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి మనకి ఫస్ట్ అంటే పోవర్టీ, ఫస్ట్ గోల్ అంటే పేదరికం అని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ గోల్ అంటే ఆకలి, మూడో గోల్ అంటే వైద్యం అంటే ఆరోగ్యం, నాలుగో గోల్ అంటే విద్య, ఐదోది మహిళలు, ఆరోది మంచినీరు శానిటేషన్ పారిశుద్ధ్యం, ఏడోది ఎనర్జీ, ఎనిమిదోది ఎకనామిక్ గ్రోత్ అండ్ పని ఎకనామిక్ గ్రోత్, 9 పరిశ్రమలు ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, 10వది అసమానతలు తగ్గించాలి, 11వది సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అంటే సుస్థిరమైనటువంటి నగరాలు, 12వది సుస్థిర వినియోగము మరియు ఉత్పత్తి, 13 క్లైమేట్ చేంజ్ శీతోష్ణ మార్పులు తగ్గించాలి, 14 లైఫ్ బిలో వాటర్ అంటే నీటి లోపల మనకి సముద్రాలు వీటన్నింటినీ పరిరక్షించాలి, 15 లైఫ్ ఆన్ ల్యాండ్ నేల మీద, 14 అంటే నీటి లోపల, 15 అంటే నేల మీద, 16 అంటే పీస్ జస్టిస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ శాంతి న్యాయము సంస్థలు, 17 అంటే మనకి అంతర్జాతీయ భాగస్వామ్యం. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అడిగేటప్పుడు వీళ్ళు ఎలా అడుగుతారంటే ఒకటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని, ఈ డేటా మీద అడుగుతాడు, ఎన్ని గోల్స్ ఎన్ని టార్గెట్స్ ఎన్ని ఇండికేటర్స్ అని అడుగుతాడు. లేదంటే ఎప్పటికి సాధించాలంటే 2020 2030 అజెండా. దీని ఏ పేరుతో విడుదల చేశారంటే ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ ద 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎక్కడ జరిగిందంటే న్యూయార్క్లో జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015. తర్వాత గోల్స్ 17 ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనకేంటంటే క్వశ్చన్ అడిగేటప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ గోల్ ఏంటి, సెకండ్ గోల్ ఏంటి, థర్డ్ గోల్ ఏంటి, ఇలా గోల్ నెంబర్ ఇచ్చి అందులో ఉండేటటువంటి అంశం ఏంటని అడుగుతాడు. లేదంటే అందులో ఉన్న అంశం ఇచ్చేస్తాడు, పేదరికం ఏ రూపంలో ఉన్న అంతం చేయడం ఇది ఎన్నో టార్గెట్ అని అడుగుతాడు. లేదంటే 1వ టార్గెట్ ఏంటి అని అడుగుతాడు. లేదంటే 12వ టార్గెట్ అంటే ఏంటి, 13వ టార్గెట్ అంటే ఏంటి, ఇప్పుడు లైఫ్ బిలో వాటర్ అంటే ఎన్నో టార్గెట్, లేదా 13వ టార్గెట్ ఏంటి అని అడుగుతాడు. అటు నుంచి ఇటు లెఫ్ట్ రైట్ నుంచి లెఫ్ట్ 2 కూడా చదువుకోవాలి. కాబట్టి వీటన్నింటినీ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే ఇమ్మీడియట్గా 17 గోల్స్ వరుస క్రమంలో వచ్చి ఉండాలి. మీరు 1 2 3 4 to 17 అంటే ఇమ్మీడియట్గా అంతర్జాతీయ భాగస్వామ్యం గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇమ్మీడియట్గా 2 అన్నారనుకోండి, ఇమ్మీడియట్గా ఆకలిని గుర్తుపెట్టుకోవాలి. ఇమ్మీడియట్గా పరిశుభ్రమైన నీరు అంటే ఇమ్మీడియట్గా మనకు 6 అని గుర్తు రావాలి. అంటే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి ఏంటంటే బాగా రివిజన్ చేయాలండి. రివిజన్ చేసినప్పుడు ఈ కీవర్డ్స్ని మైండ్లో పెట్టుకోండి. మైండ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత వాడు ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడు, వీటిని మ్యాచింగ్ అడుగుతాడు. లెఫ్ట్ వైపు ఏమో గోల్ నెంబర్ ఇస్తాడు, కుడివైపు ఏమో ఆ గోల్లో ఉండేటటువంటి అంశం ఏంటని 4 ఇచ్చేస్తాడు. 4 ఆప్షన్స్ని మనం మ్యాచింగ్ చేసుకోవాలి. లేదంటే క్రింది వాళ్ళు ఇచ్చినటువంటి గోల్స్ ఇస్తాడు, గోల్స్ ఇచ్చి ఆ గోల్స్లో ఏవి సరైనవి కాదు ఏవి సరైనవి అని అడుగుతాడు, అలా అడుగుతాడు. లేదంటే ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే క్రింది వాళ్ళలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కానిదేంటి అని అడుగుతాడు. లేదంటే 4 ఆప్షన్స్ ఇచ్చి క్రింది వాళ్ళలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదని అడుగుతాడు.
ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తారండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఈ లోపల కీవర్డ్స్ కూడా చూసుకోండి. ఇక్కడ ఆకలి అంటే మనం సెకండే గుర్తుపడతాం, కానీ ఆహార భద్రత అంటే సెకండే, పోషకత్వం అన్న సెకండే, సుస్థిర వ్యవసాయం అన్న సెకండే. తర్వాత ఇక్కడ హెల్త్ అన్న థర్డే, అండ్ వెల్ బీయింగ్ ఆరోగ్యకరమైన జీవనం అన్నా సరే థర్డే. తర్వాత విద్యలో మనకి లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా మనకి 4th కింద వస్తుంది. తర్వాత మహిళా సాధికారత, లింగ సమానత్వం 2 కూడా మనకి 5th కింద వస్తుంది. తర్వాత పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం 2 కూడా 6 కింద వస్తుంది. 7వది సుస్థిర శక్తి వనరులు 7 ఓకే. 8వది ఆర్థిక వృద్ధి, సంపూర్ణ ఉత్పాదకతతో కూడినటువంటి ఉద్యోగిత, ఇవన్నీ కూడా 8 కింద వస్తాయి. 9కి మౌలిక సదుపాయాలు వస్తుంది. అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ వస్తుంది, అండ్ ఇన్నోవేషన్ 3 వస్తాయి. 10వది ఏంటంటే అసమానతలు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. 11 ఏంటంటే నగరాలు మరియు మానవ ఆవాసాలు 2 కూడా గుర్తుపెట్టుకోండి. 12 వినియోగం, ఉత్పత్తి 2 కూడా. 13 శీతోష్ణ స్థితి మార్పు ఓకే. 14 మహాసముద్రాలు, సముద్ర వనరుల పరిరక్షణ, సుస్థిర వినియోగం. 15 ఆవరణ వ్యవస్థల పరిరక్షణ, ఇదే వస్తుంది. తర్వాత సుస్థిర అటవీ నిర్వహణ కూడా 15 కింద వస్తుంది. ఎడారీకరణ తగ్గించడం 15 కింద వస్తుంది. నేల క్షేత్రం తగ్గించడం కూడా 15 కింద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత శాంతియుత 16 కింద వస్తుంది. సమ్మిళిత సమాజం, అదేవిధంగా అందరికీ న్యాయం 16 కింద వస్తుంది. సమ్మిళిత వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్ 16 కింద వస్తుంది. అంతర్జాతీయ భాగస్వామ్యం 17 కింద వస్తుంది. ఈ విధంగా మనకి లోపల ఉండేటటువంటి వర్డ్స్ని కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ క్వశ్చన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని, ఈ 17 గోల్స్ మీద మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అయితే వీటిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఓన్గా కోడ్స్ని రెడీ చేసుకోండి. లేదనుకుంటే మీకు మెమరీ ఉంటుందనుకుంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవడమే. అంటే వరుసగా మనకి 1కి 2 సార్లు బాగా రివైజ్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుందండి, అది పెద్ద విషయం కాదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకునేటప్పుడు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు మీరు కోడ్స్ రెడీ చేసుకుంటారు, లేదంటే దీన్ని ఒక కథలాగా తీసుకెళ్తారు, ఆ విధంగా మీ ఇష్టం. దానికి తగ్గట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 17 గోల్స్లో ఏ గోల్ అనేది మనకి ఏంటంటే ఎక్కడ ఏంటనేది పర్టికులర్ నెంబర్ గుర్తుండాలి, కాబట్టి దానికి తగ్గట్టు మీరు కోడ్స్ని రెడీ చేసుకొని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ప్రతి గోల్ గురించి, అందులో ఉండేటటువంటి సబ్ టార్గెట్స్ గురించి, అండ్ ఇండియన్ గవర్నమెంట్ దానికోసం చేస్తున్నటువంటి ఆ టార్గెట్స్ కోసం రీచ్ అవ్వడానికి చేస్తున్నటువంటి చర్యలు ఏంటనేది కూడా మనం ప్రతి టార్గెట్ని ఏంటంటే ఇండివిజువల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.